మన కొరకు ఒక నాయకుడిని దేవుడు పెట్టాడు. ఎవరా నాయకుడు తెలుసా? మీ ఆత్మల్ని ఎవరైతే కాస్తున్నారో ఆ నాయకుడికి మీరు లోబడాలి. ఇంతకు ఆత్మలు కాసే నాయకుడు ఎవరు? కాపరి. ఆత్మలు కాసే నాయకుడు ఎవరండి? కాపరి, సంఘ కాపరి. ఆయన బైబిల్ ఏం చెప్పింది అన్నప్పుడు నాయకుడు అని చెప్పింది. అలాగని నాయకుడు అని బైబిల్ చెప్పింది కదా అని చెప్పి లోకంలో ఉన్న నాయకుల్లాగా అధికారాలు చూపిస్తారంటే కుదరదు. అది ఏ నాయకుడైనా, నాయకుడు ఎలా ఉండాలో తెలుసా? మందకు మాదిరిగా ఉండాలి. నాయకుడు ఎలా ఉండాలి? మందకు మాదిరి. అంటే ఎలాంటి మాదిరి చూపించాలి అండి? మాటల్లో కానీ, అందరితో ప్రేమ పలకరించే విషయంలో కానీ, అందరితో కలిసిపోయే విషయంలో కానీ, నిజంగా సంఘం విషయంలోనండి ఆలోచించడంలో మా నాయకుడితో ఇంకా మరొకరిని మనం పోల్చడం లేదండి. చాలా మంచివాడండి, మేము నిజంగా మా నాయకుడిలాగా, మా కాపర్లాగా మేము బ్రతికించాలండి, పరలోకం వెళ్ళిపోతామండి అనే మాదిరి సంఘానికి చూపించేవాడిగా నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడి విషయంలో మీరు ఏం చేయాలో తెలుసా? లోబడాలి. ఆయన మాట వినాలి. మీరు ఆయన మాట మీరు వినకుండా సంఘంలో చేర్చబడిన తర్వాత మీరు ఆయన మీదకి తిరుగుబాటు చేస్తూ, మాటలతో ఆయన బాధ పెడుతూ, ఆయన ఇబ్బందికి గురి చేస్తూ, మానసికమైనటువంటి వేదనకు మీరు అతన్ని గురి చేస్తే అతను దుఃఖపడతాడు. అతను దుఃఖపడుతూ దేవుని సేవ చేయడం అది మీకు మంచిది కాదు. కనుక సంఘంలో చేర్చబడిన తర్వాత విశ్వాసిగా నువ్వేం చేయాలన్నప్పుడు నీ బాధ్యత, నాయకుడికి నువ్వు లోబడాలి. లోబడి నువ్వు పని చేయాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఆయనకు లోబడతావో, ఎప్పుడైతే ఆయన లోబడి ఆయన చెప్పిన పని చేస్తావో అప్పుడు సంఘం ఎలా ఉంటుంది అన్నప్పుడు చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది.